మీ హృదయంలో ఒకప్పుడు మండిన దేవుని ప్రేమ ఈ రోజు అదే ఉత్సాహంతో ఉందా? ఒకప్పుడు ప్రార్థన లేకుండా రోజు ప్రారంభించేవారు కాదు. ఒకప్పుడు దేవుని వాక్యాన్ని చదవకుండా నిద్రపోయేవారు కాదు. బట్ సమ్వేర్ అలాంగ్ ద వే ద ఫైర్ బికెమ్ కోల్డ్, ద బర్డెన్ బికెమ్ లైటర్, ద లవ్ బికెమ్ వీకర్. ఈ రోజు దేవుడు మిమ్మల్ని తిరిగి పిలుస్తున్నారు. జూన్ 2 అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీ అందరికీ శుభములు. ఈ రోజు వాక్యం, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తనలు 126 అధ్యాయము 5వ వచనం. డియర్ ఫ్రెండ్స్, ఇశ్రాయేలు ప్రజల అవిధేయత వలన బబులోనుకు చెరపట్టబడ్డారు. కానీ వారు పశ్చాత్తాపపడి తిరిగి వచ్చినప్పుడు దేవుడు వారిని మళ్లీ ఆశీర్వదించారు. వారి ఆనందం గొప్పది, కానీ ఆ ఆనందంలో కన్నీళ్లు కూడా ఉన్నాయి. టీయర్స్ ఆఫ్ రిపెంటెన్స్, టీయర్స్ ఆఫ్ రిస్టోరేషన్, టీయర్స్ ఆఫ్ రియలైజింగ్ హౌ ఫార్ దే హ్యాడ్ గోన్ ఫ్రమ్ గాడ్. ఎఫెసీ సంఘం కూడా ఇదే తప్పు చేసింది. వారు బోధలో బలంగా ఉన్నారు, జ్ఞానంలో కూడా బలంగా ఉన్నారు, కానీ మొదటి ప్రేమను కోల్పోయారు. అదే విషయాన్ని ప్రభువు గట్టిగా గద్దించారు. ఈ రోజు మన జీవితాల్లో కూడా అదే ప్రమాదం ఉంది. సేవ కొనసాగవచ్చు, సంఘానికి వెళ్ళొచ్చు, ప్రార్థన కూడా చేయవచ్చు, కానీ హృదయంలో ప్రేమ చల్లారిపోతుంది. ద మోస్ట్ డేంజరస్ స్పిరిచువల్ కండిషన్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ బికమింగ్ కంఫర్టబుల్ ఆఫ్టర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్. అత్యంత ప్రమాదకరమైన ఆత్మీయ స్థితి విఫలమవడం కాదు, దేవుని నుండి దూరమైన తర్వాత సౌకర్యవంతంగా మారి ఉండడమే ప్రమాదకరం. ప్రార్థన భారం తగ్గిపోయినా, ఆత్మలు నశిస్తున్నా, బాధ లేకపోయినా, వాక్యంపై ఆకలి తగ్గిపోయినా అది సాధారణం కాదు, అది ఆత్మీయ హెచ్చరిక. దేవుడు మిమ్మల్ని మేల్కొల్పడానికి పిలుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యువకుడు ప్రతి ఉదయం ప్రార్థనతో రోజు ప్రారంభించేవాడు. కొంతకాలం తర్వాత ఉద్యోగం, ఫోన్, సోషల్ మీడియా ఇటువంటి బిజీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయింది. ఆత్మీయ ఆనందం కూడా తగ్గిపోయింది. ఒకరోజు పాత ప్రార్థనా డైరీ చదివాడు. అందులో తన పూర్వ ప్రేమను గుర్తు చేసుకున్నాడు. కన్నీళ్లతో మళ్లీ దేవుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతడు కోల్పోయిన సమాధానాన్ని మళ్లీ పొందాడు. దేవుడు మిమ్మల్ని తిరస్కరించలేదు. మీరు ఎంత దూరం వెళ్ళినా ఆయన ప్రేమ ఇంకా మిమ్మల్ని వెతుకుతోంది. ఇఫ్ యూ రిటర్న్ విత్ టీయర్స్, గాడ్ విల్ రిస్టోర్ విత్ జాయ్. నీవు కన్నీళ్లతో తిరిగి వస్తే దేవుడు సంతోషంతో తిరిగి సమకూరుస్తారు. కన్నీటితో విత్తిన వారు సంతోషంతో కోయుదురు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మేము మొదట ప్రేమను కోల్పోయిన సందర్భాలను క్షమించండి. ప్రార్థనా భారం తగ్గిన చోట మళ్లీ మమ్మల్ని వెలిగించుము. మీ సన్నిధి కోసం ఆకలిని మాలో నూతనపరచుము. మేము మిమ్మల్ని దుఃఖపరిచిన విషయాలను గుర్తించి నిజమైన పశ్చాత్తాపంతో మీ దగ్గరకు రావడానికి సహాయం చేయండి. మా కన్నీళ్లను సంతోషపు ఓటుగా మార్చుము. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.